నడుము నొప్పి, వెన్నుపూస సమస్య ఇవి మనం చాలా మందిలో రెగ్యులర్గా మనము ప్రాబ్లమ్ని చూస్తుంటాం. చాలామంది ఈ నడుము నొప్పితో బాధపడుతూ ఉంటారు. అది చిన్న వయసు వాళ్ళైనా, వయసైన వాళ్ళైనా, మహిళలైనా, పురుషులైనా, ఇప్పుడు యంగ్ ఏజ్లో కూడా ఈ వెన్నుపూస సమస్యతో బాధపడుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. ఈరోజు మనము ఈ వెన్నుపూస సమస్యకి కారణాలు ఏంటి, మన రేఖా నర్సింగ్ హోమ్లో మనం ఈ సమస్య ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా అందించే ఇంటగ్రేటెడ్ స్పైన్ హెల్త్ ప్రోగ్రామ్ అనేది ఏంటి అనేది మనం తెలుసుకుందాం. నమస్తే, నా పేరు డాక్టర్ కార్తిక్. నేను ఎమిగ్నూర్లోని మన రేఖా నర్సింగ్ హోమ్లో కన్సల్టెంట్, ఆర్థోపెడిక్ సర్జన్గా అండ్ ఫెలోషిప్ ఇన్ స్పైన్ సర్జరీ చేసిన డాక్టర్గా సేవలు అందిస్తున్నాను. ఈ ఇంటగ్రేటెడ్ స్పైన్ హెల్త్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? మనము జనరల్గా ఈ నడుము నొప్పి సమస్యతో మనము హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు, డాక్టర్స్కి చూపించినప్పుడు మనం జనరల్గా మనం అనుకుంటాము, పేషెంట్స్ అనుకుంటారు, డాక్టర్స్ ఇస్తే మందులు ఇస్తారు, లేదా ఆ మందులకి తగ్గకపోతే ఆపరేషన్ చేయించుకోండి అంటారు. వీటికి మందులైనా కానీ, ఈ ఆపరేషన్ అయినా కానీ, ఈ రెండే మార్గాలు ఆ సమస్య తీరడానికి అని మనం అనుకుంటాం. కానీ వీటి రెండిటికి మధ్యలో కూడా మనము ఈ సమస్యని మనము ట్యాగిల్ చేసి ఈ సమస్యకి పరిష్కారం చూపించగలం అనే దానికోసం డిజైన్ చేసిందే ఈ ఇంటగ్రేటెడ్ స్పైన్ హెల్త్ ప్రోగ్రామ్. అంటే సమగ్రంగా మన వెన్నుపూస ఆరోగ్యాన్ని మనము కాపాడుకునేలాగా ఒక ప్రోగ్రామ్ని మనము డిజైన్ చేసి దాని ద్వారా ఈ వెన్ను నొప్పిని, నడుము నొప్పిని తగ్గించగలే ట్రీట్మెంట్ని అందించడం మన రేఖా నర్సింగ్ హోమ్లో మనము ప్రారంభించాము. ఆ ట్రీట్మెంట్లో భాగంగా ప్రధానంగా 5 అంశాలని మనము పరిగణలోకి తీసుకుంటాము. దాంట్లో మొదటిది అక్యురేట్ డయాగ్నోసిస్, ఖచ్చితత్వంతో ఉన్న సమస్యని నిర్ధారణ చేయడం. దాంట్లో భాగంగా ఇక్కడ రేఖా నర్సింగ్ హోమ్లో కన్సల్ట్ అయిన పేషెంట్ ఎవరైతే నడుము నొప్పితో బాధపడుతూ కన్సల్ట్ అవుతారో వారిని మనము వారి లక్షణాలను క్షుణ్ణంగా పరిశీలించి, వారిని పరీక్ష చేసి, వారు కూర్చుండే విధానం ఎలా ఉంది, వారు రోజు చేసే పని విధానం ఎలా ఉంది, వారి నడుము కండరాల ఆరోగ్యం ఎలా ఉంది అనే దాన్ని మనము ముందు తెలుసుకుంటాం. అవసరానికి అనుగుణంగా ఎక్స్రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐ లాంటి పరీక్షలు చేస్తాం. ఇంకా ఏవైనా అవసరాలు ఉన్నప్పుడు ఈ ఎముకల సాంద్రతని కనుక్కోవడానికి అవసరమైన పరీక్షలు చేసి ఒక ఖచ్చితమైన ఈ నడుము నొప్పి కారణం ఏంటి అని గుర్తించే ప్రయత్నాన్ని ముందు మేము మొదటి అడుగుగా ఈ ఇంటగ్రేటెడ్ స్పైన్ హెల్త్ ప్రోగ్రాంలో చేస్తాం. ఈ ఫస్ట్ స్టెప్లో ఖచ్చితమైన కారణాన్ని మనము కనుక్కోగలిగినప్పుడు అది నడుము కండరాల నుంచి ఏర్పడుతున్న నడుము నొప్ప, నడుము వెన్నెముకల్లో బలహీనత వల్ల ఏర్పడుతున్న నడుము నొప్ప, లేదా నడుములో ఉండే డిస్క్ లాంటివి అరిగిపోవడం వలన, నడుములో వెన్నెముకల మధ్యలో ఉండే కీళ్ళ అరుగుదల వలన, లేదా సాధారణంగా ఆ మనిషి చేస్తున్న పనిలో భాగంగా వచ్చే కండరాల నొప్ప, ఆ మనిషి కూర్చుండే విధానం సరిగ్గా లేకుండా దానివల్ల ఏర్పడుతున్న నడుము నొప్ప. సో ఇలా రకరకాల కారణాల వల్ల వచ్చే నడుము నొప్పిలో మనము మొదటి స్టెప్గా, మొదటి అడుగుగా ఆ మనిషికి వస్తున్న నడుము నొప్పి ఏ కారణం వల్ల వస్తుంది అనే దాన్ని కనుక్కోవడం కోసం కాస్త సమయాన్ని వెచ్చిస్తాం.